తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. దీనిపై విపక్ష నేతలు అదే రేంజ్లో కౌంటర్లు వేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఏ విధంగా వ్యతిరేకత తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన దర్మిల అవి సక్సెస్ కాని పరిస్థితుల్లో చివరికి క్షుద్ర పూజలు చేసి వానలను అడ్డుకోవాలని, మంచిని చేయడాన్ని అడ్డుకోవాలని, లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరగాలని, ప్రభుత్వానికి నష్టం జరగాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తే ఒకంత నవ్వుతో పాటు మరింత ఒక ఆవేశం వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంతకు దిగజారాల్సిన స్థితి ఎందుకు? మళ్ళా 2/6/2026 తిరుచిరపల్లి, మళ్ళీ 23/7/2026 మళ్ళీ శివమొగ్గ. ఇన్నిసార్లు ఇన్ని రోజులు అక్కడ తాంత్రిక పూజలు హరీష్ రావు గారు దేనికోసం చేసినావు? సూటి ప్రశ్న. మొదటనేమో 2 మార్చి 2026 తిరుచిరపల్లి. ప్రభుత్వ పరంగా అన్ని అవకాశాలు పొందినటువంటి హరీష్ రావు గారు ఆయన స్వార్థం ఎంత పరాకాష్ఠకి చేరిందంటే, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని, కరువులో ప్రజలు పశువులు ప్రాణాలు కోల్పోవాలని, ఇది జరిగితే వారికి ఏదో లబ్ధి చేకూరుతుందని క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నాడు. ఏం మాయరోగం వచ్చిందో నాకు అర్థం కావట్లే కాంగ్రెస్ పార్టీకి. క్షుద్ర పూజలు పొలిటికల్ రిటారిక్గా మార్చుకొని వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల పైన దాడులు చేసేటువంటి నీచత్వానికి వాళ్ళ దిగజారితే, రేవంత్ రెడ్డి లాంటి ఒక దిగజారుడు మనస్తత్వం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఎంతో ఔన్నత్యమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఎట్లాగా దిగజారిపోతుంది అనటానికి వాళ్ళ నిదర్శనం ఇవాళ.